రాజుల పుస్తకం 5వ అధ్యాయం 21, 22, 23, 24 వచనాలు త్వరగా చదవాలి. అతడు క్షేమమే అని చెప్పి నా యజమానుడు ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిం మన్యం నుండి ఇప్పుడే వచ్చారు గనుక 2 మణుగుల వెండియు దయచేయమని సెలవిచ్చాను. జాగ్రత్తనండి. అబద్ధం ఆడిన గెహాజీ ఫస్ట్ ఆశించాడు, ఇప్పుడు ఏమాడుతున్నాడు? అబద్ధం ఆడిన గెహాజీ. జాగ్రత్త. అబద్ధం ఆడడం చాలా ప్రమాదం. అబద్ధం ఆడడం నీకు మంచినీళ్ళు తాగినంత సింపుల్ అవ్వచ్చు, కానీ ప్రతి అబద్ధాన్ని దేవుడు ఎండగట్టి నిన్ను గద్దించేటప్పుడు అది ఎంత ప్రమాదకరమో నీకు అర్థమవుద్ది. అటువంటి పరిస్థితి కూడా వెళ్ళకుండా ఉండడం కొరకే దేవుడు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. నిర్గమాకాండ 23వ అధ్యాయం 1వ వచనంలో లేని వార్తను పుట్టించకూడదు. ఏంటి లేని వార్త అంటే? అబద్ధం. జరగనదాన్ని జరిగినట్టుగా క్రియేట్ చేయడం లేని వార్త. లేని వార్తను పుట్టించడం వల్ల శాపాన్ని కొని తెచ్చుకుంటాం. ఒక ప్రాంతంలో ఒక సేవకుణ్ణి వెళ్ళగొట్టాలని ఒక వర్గం చేసిన ప్రయత్నంలో ఒక ప్రయత్నం ఏంటంటే, దైవజనుడు మందిరంలో ప్రార్థన చేస్తూ ఉంటే ఒక ఆడబిడ్డ మందిరంలోకి వెళ్ళి సేవకుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు తలుపులేసి గగ్గోలు పెట్ట మొదలుపెట్టింది. నన్ను చెరువుతున్నాడని. సేవకుడు ప్రార్థనలో ఉండి సడన్గా కంగారు పడి చూస్తే గందరగోళం చేస్తుంది చర్చి లోపల ఉండి. కేవలం వ్యతిరేకంగా ఆలోచించి వ్యతిరేకంగా నడవడానికి ప్రయత్నం చేసిన ప్రయోగాల్లో లేనిదాన్ని పుట్టించాలనుకున్నారు. సేవకుడిని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఆ కుటుంబాల పరిస్థితులు ఎలా మారిందో తెలుసా? అసలు మామూలుగా లేదు. చెప్పాలి అంటే భయానకం కలిగించే పరిస్థితులు. ఒక్కొక్కటి మరణం చరిత్రగా మారిపోయింది. జాగ్రత్త. అబద్ధాన్ని క్రియేట్ చేయొద్దు. అబద్ధాన్ని క్రియేట్ చేస్తే మాత్రం, అబద్ధాన్ని నమ్ముకొని అబద్ధాన్ని ఆనుకొని నడిస్తే మాత్రం అది నీ జీవితానికి ప్రయోజనం కాదు. నేను ఒక ఊర్లో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక అక్కడ వర్గాల గోళ్ళు ఉన్నాయి. వర్గాల గోల మనకి వీటిని పట్టించుకోం. అసలు ఈ పార్టీలు కానీ ఈ వర్గాలు కానీ అసలు లెక్క కూడా చేయను. ఎందుకంటే నేను వచ్చింది దేవుని సేవ కొరకు. ఏ వర్గం నాకు సపోర్ట్గా ఉంటుంది, ఏ వర్గానికి సపోర్ట్, వీటి దరిద్రపు ఆలోచనలు ఉండవు. నేను ఎట్లా ఉంటానంటే 2 వర్గాలకి తలకైపోతే వీడు ఇటా అటా ఎవడికి అర్థం కాదు. ఎందుకంటే నేను ఒకే వైపు, అది యేసు వైపు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీకు అర్థమైతే మంచి కనబడతా, అర్థం కాకపోతే అడ్డగోలికి కనబడతా. నీకు ఎట్టగా కనబడి నాకు అవసరం లేదు. ఒక వర్గంలో ఉన్న వ్యక్తి నేను వాక్యం చెబుతూ ఉంటే వచ్చి పెట్టమని కొట్టాడు. నేనేం మాట్లాడలేదు, మోకరించి ప్రార్థన చేశాను. అసలు ఆ కరుణామయుడు సినిమా చూపించారు అక్కడ, అసలు మామూలు కాదు. ఇక దాన్ని సందు చూసుకొని ఒకడు, పాస్టర్ గారు స్టేషన్కి వెళ్దాం పోదా. స్టేషన్ దాకా ఎందుకు, దేవుడు చూసుకుంటాడులే. లేదు పాస్టర్ గారు, అసలు నా మీద ప్రేమ కాదు, వాడు ఎక్కడ సిక్కుతాడని వీడు చూస్తున్నాడు, దొరికింది సందని ఇక వేసాడు దెబ్బ. నా మీద ప్రేమ కాదు, నా మీద ప్రేమ ఉండి కాదు, అవతల మీద ఉన్న కచ్చ. నేను ఇక మాట్లాడుతున్నా, వద్దులే అని కొత్త లెక్కిళ్ళాం. ఒకడు కర్ర తీసుకొని తమ్మ కొట్టేసుకుంటున్నాడు. ఏంద్రా అంటే సాక్ష్యం చెప్పడానికండి కొట్టారని. ఏంటి కొట్టకుండే కొట్టాడని చెప్పడం, ఈడికీడే కొట్టేసుకొని ఆడికెళ్ళి బోడి సాక్ష్యం చెప్తావు, బాగానే ఉంది. దేవుడు చూస్తలే.
నేను ఒకటి చెప్పా మీకు దండం, ఇటువంటి మాయాజాలం నాకాడ చేయొద్దు. అసలు సాక్ష్యం బలంగా ఉండడం కొరకు ఇవన్నీ పిచ్చి ప్రయత్నాలు. జాగ్రత్త. అబద్ధాన్ని ఆనుకున్న గెహాజీ జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితంలో లేని దాన్ని క్రియేట్ చేసి మాట్లాడొద్దు. సాక్ష్యం బలంగా ఉండాలనో లేని దాన్ని క్రియేట్ చేయొద్దు. ఎందుకో తెలుసా? దేవుడు తీర్పు తీర్చే రోజున నీ డొక్క చించుతాడంతే, వదిలిపెట్టడు, వదలడు. ఈ భయం కడుపులో ఉంటే అటువంటి ఆలోచనలు రావు. ఒకవేళ ఎవడనే ప్లాన్ చేసినా కూడా నాకు సంబంధం లేదు, తండ్రి రానని పక్క వస్తా. ఎందుకో తెలుసా? ఇదిగో యేసు ప్రభుని ఏదో కోణంలో లేని మార్త పుట్టించాడు. ఏమని? దేవాలయాన్ని కూల్చేయండి, 3 రోజులు లేపుతానంటున్నాడు. సాక్ష్యం బలంగా లేదు, దేవదోషం చేస్తున్నారు. అబద్ధాన్ని క్రియేట్ చేశారండి యేసు ప్రభు మీద. యేసు ప్రభు సిలువకు అప్పగించబడడానికి అబద్ధాన్ని క్రియేట్ చేశారు. పిలాతు ఏం చేశాడు తెలుసా? చేతులు కడుక్కున్నాడు. అరిమితే యోసేపు ఏం తెలుసా? మీకు దండోరా రే, నీతిమంతుడురా, దరిద్రులారా, పోతారా కట్టకట్టుకొని అని ఆ సభలో నుంచి పక్కొచ్చేసాడు అంతే. జాగ్రత్త. అబద్ధాన్ని ఆనుకొని బ్రతకొద్దు. అబద్ధాన్ని బలపరచాలన్న ప్రయోగాలు కూడా చేయొద్దు, చాలా ప్రమాదం. పెద్దవాళ్ళు అంటారు 100 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేస్తావా? చెయ్యి, ఎట్లుంటుందో చెయ్యి, ఎట్లుంటుందో 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేసి నీకు చేసుకున్నోడు కొంటది. అడుగు, 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమని చెప్పిన పెద్ద మనిషిని అడుగు, అటు చేసినోడు సంగతి ఎట్లుంటుందో. రోజులు బాగలేవు. ఆ రోజుల్లో కుదిరింది. ఏ రోజుల్లో? ఇంట్లో పెద్ద మనిషి ఉండి మా నర్వై కాదు. ఇప్పుడా? ఏం నువ్వు చెప్పేది? ఏందయ్యా? ఏంది అమ్మ? ఆయన మీ మావయ్య. ఎవడికి మావ? నీకా నాకా? అబ్బో, వీళ్ళకి సమాధానం అని చెప్తామండి. పద స్టేషన్గా ఆడ తెలుసుకుందాం. వారి నాయన, జాగ్రత్త. ఆ రోజుల్లో కుదురుని, ఈ రోజుల్లో లేదమ్మా. 100 అబద్ధాలు ఆడ ఒక పెళ్లి చేసేవాళ్ళకో జీవితంలో పెళ్ళి అంటే నీకు చెమటలు పడతాయి, అదురుపోయి కూర్చుంటాడు, టెన్షన్ పుట్టుద్ది అనమాట. అట్టా ఉన్నాయి పరిస్థితులు. రోజులు మంచిగా లేవు. అబద్ధాన్ని అనుకున్నంత మాత్రాన బలం ఉందనుకుంటే మాత్రం అది కనపడుతున్న బలంగానే ఉంటుంది, కానీ మొక్క ఆ కర్ర దాన్ని పట్టుకొని ఏలాడు, ఇరిగి కింద పడతావు. కారణం బయటికే బాగా కనపడతాం, లోపల ఆల్రెడీ డొల్ల ఉంది, ఆల్రెడీ పురుగు తినేసింది, బలం లేదు దానికి. బలహీనమైన వాటిని ఆనుకొని బ్రతకాలని చూస్తే నష్టపోతామండి. దేవుని ఆనుకొని బ్రతికి ఎంత ఆశీర్వాదం. దేవుని ఆనుకొని బ్రతికిన వాడి జీవితం సింహంలాగానే ఉంటుంది. ఒక సింహం ఎలాగైతే ధైర్యంగా బ్రతుకుద్దో అట్లా దేవుని ఆనుకున్న వ్యక్తి బ్రతుకుతాడంతే. ఈ లోకంలో దేని ఆనుకున్నా అది మరుముఖ్యంగా అబద్ధమైతే మాత్రం తగలబడిపోతావు. జాగ్రత్త. లేని వార్తను పుట్టించొద్దు, లేని దాన్ని క్రియేట్ చేయొద్దు. అబద్ధం అంటే లేని దాన్ని క్రియేట్ చేయడం. అదే నిర్గమాకాండ 23:7 అంటాడు చూడండి. దేవుడు ఏం చెప్తున్నాడు అబద్ధానికి? ఎవరు చెప్పారు ఈ మాట? చార్లెస్ ఫిన్నీ పాస్టరా? ఊర్లో పెద్దవాళ్ళ అధికారులు? ఎవరు చెప్పింది? దేవుడు సృష్టికర్త చెప్తున్న అబద్ధానికి దూరంగా ఉండు అంతే. దేవుడు చెప్పాడంటే దానికి రీజన్ ఉంటుంది. అబద్ధానికి దూరంగా ఉండు. బీ అవే ఫ్రమ్ ద లై. అబద్ధానికి దూరంగా ఉండు. నటన జీవితానికి దూరం అయిపో. లేని వార్తను పుట్టించొద్దు. అపోస్తలుడైన పౌలును చంపడానికి అలెగ్జాండర్ అన్న వ్యక్తి లేని వార్తను పుట్టించాడు. రామ పట్టణాన్ని నీరో చక్రవర్తి తగలబెడతా ఉంటే దాన్ని తగలబెడతా
కొన్ని ప్రాంతాలు నుప్పంటించి పిడలు వాయిస్తూ కూర్చుంటే, గందరగోళం లేస్తూ ఉంటే, ఈ అలెగ్జాండర్ వచ్చి నీరోతో అంటాడు, ఇదిగో పౌలు అన్న వ్యక్తి నీకడ చెరలో ఉన్నాడు కదా, ఆ వ్యక్తి యొక్క మనుషులు వచ్చి రాత్రికి రాత్రే పౌలుని విడిపించాలని గోలగోలు చేసి తగలబెట్టిన గోల రేపని. ఈ ఐడియా బాగుందని చెప్పి ఆలోచన ప్రకారంగా పౌలు మనుషులు వచ్చి రోమాపట్నం తగలబెట్టారని గోల రేపాడు నీరో చక్రవర్తి. దాని కొరకు పౌలు చిరఛేదనం చేయబడ్డాడు. లేని వార్తను పుట్టించొద్దు. అబద్ధం దానికి రూపం లేదు. దానికి రూపాన్ని నువ్వు తీసుకురావడానికి ప్రయత్నం చేయొద్దు. అది చాలా ప్రమాదం. ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పం సాతాను చేత ప్రేరేపించబడి ఏమని అడుగుతుంది, ఇది నిజమేనా? ఏంటి ఆ నిజం? ఏదైనా పండు తినొద్దన్నాడు. మీరు తింటే దేవదూతల్లాగా మారిపోతారు. యు విల్ బికమ్ ద ఏంజెల్స్. మీకు అంతా తెలిసిపోద్ది. అబద్ధం, పచ్చి అబద్ధం. దేవదూతల్లాగా చేయలే మనుషుల్ని. దేవుడు మనిషిని తన రూపంలో చేశాడు. దేవదూతల రూపం వేరు. అది తెలియని హవ్వ మోసగించబడింది, అబద్ధానికి ఆధారంగా మిగిలింది. దేవదూతల్లాగా మారిపోతారు. అసలు దేవదూతల రూపాలకి మనుషుల రూపాలకి చాలా వ్యత్యాసం ఉంది. మనం దేవుని పోలిక. పచ్చి అబద్ధం ఆడింది సాతానుడు. పచ్చి అబద్ధం ఆడాడు. ఆ అబద్ధానికి లోనైన హవ్వ నష్టానికి గురైంది తప్ప ఆశీర్వాదాన్ని కనుగోలే తన జీవితంలో. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో అబద్ధికులందరూ రెండో మరణానికి పాలవుతారు. నరకానికి వెళ్ళిపోతాం. నోరు తెరితే అబద్ధం ఆడే పరిస్థితులు. అబద్ధం ఆడడం అది ఆనవాయితీగా అలవాటుగా మార్చుకొని నోరు తెరితే అబద్ధం ఆడడం తెలివితేటలు అనుకుంటే మాత్రం చాలా డేంజర్. తెలివితేటలు అనుకుంటారు. అబద్ధం ఆడడం తెలివి కాదు. అడిగిన దానికి ఏదో ఒక సమాధానం చెప్తే సరిపోతుందని చెప్పి నువ్వు మాట్లాడడం అబద్ధం. వాస్తవం చెప్పు. తిట్టుకున్నా, మనిషి చిరాకు పడ్డా, నువ్వు నిజం మాట్లాడడం వల్ల అరే వాడు ఎట్లా ఉన్నా నిజం తప్ప అబద్ధం ఆడు అన్న సాక్ష్యం పలుకుతాం. కానీ వాడు నోరు తెరిస్తే అబద్ధం ఆడతాడు రా. చివరికి నీ లైఫ్ అబద్ధంగా మారిపోద్ది. అబద్ధమైపోద్ది. ప్రకటన 22:15 అక్కడ రాయబడిన మాట, అబద్ధాన్ని ప్రేమించి జరిగించువారు వెలపటుంటారు. అబద్ధాన్ని ప్రేమించి జరిగించేవాళ్ళు, అబద్ధాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు. అబద్ధం ఆడటం అదొక ఆనవాయితీగా, అదొక సరదాగా తీసుకుంటారు కొంతమంది. ఒక ఎంజాయ్మెంట్ ఒక భాగంగా అబద్ధం ఆడుతూ ఉంటారు. అబద్ధాన్ని ప్రేమించి దాన్ని జరిగించేవారు వెలుపట అంటే పరలోకం బయట ఉంటారు. వాళ్ళు నరకానికి పాత్రులుగా మారుతారు. అబద్ధం చాలా ప్రమాదకరమైంది. అబద్ధం ఆడడం వల్ల సాతాను చేత ప్రేరేపించబడి హవ్వ దేవునికి దూరం అయింది. అబద్ధం ఆడడం వల్ల అబద్ధానికి జనకుడైన సాతాను చేత ప్రేరేపించబడిన ప్రజలు నరకానికి నాక్కుని వెళ్ళిపోబడతారని, నరకానికి పాత్రలుగా మారుతారని బైబిల్ చెబుతుంది. అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయం 4వ వచన భాగం చూడండి. సంఘంలో ఒక సంఘటన జరిగింది. ఆదిమ సంఘంలో జరిగిన ఒక చిన్న సంఘటన. నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. సేవకుని ఎదుటికి వచ్చిన అననీయ అన్న వ్యక్తి అబద్ధం మాట్లాడుతున్నాడు. నువ్వు అబద్ధాన్ని క్రియేట్ చేసి మాట్లాడినంత మాత్రాన సేవకుణ్ణి నమ్మించినట్టుగా నమ్మబలుకులు పలకొచ్చామో కానీ ఆకాశమందున దేవుని నమ్మించలేవుగా. దేవుని ఎదుట అబద్ధం ఆడే పరిస్థితులు అది శాపం, మరణం.
అలా అబద్ధమాడి ఆ వ్యక్తి అక్కడికక్కడే కింద పడి చచ్చిపోయాడండి. తన భార్య కూడా వచ్చింది, ఆమె కూడా అబద్ధమాడి అక్కడికక్కడే కింద పడి చచ్చిపోయింది. భయం పుట్టింది. ఆదిమ సంఘంలో ఉన్న వాళ్ళు అబద్ధం ఆడడానికి వణికారు. కారణం ఏంటంటే మరణం ఏలుతా ఉంది. అననీయ సప్పేరియా అబద్ధం ఆడారు, అబద్ధమాడి శాపం తెచ్చుకున్నారు, మరణించారన్న వార్త సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది. భయముతో భక్తి చేయడం ప్రారంభించారు. అబద్ధం ఆడొద్దు, లేని వార్తను నువ్వు పుట్టించొద్దు, అబద్ధాన్ని ఆనుకొని బ్రతకొద్దు. అబద్ధం ఆడడం వల్ల నష్టపోయేది మనమే. అబద్ధం ఆడి సంపాదించుకోవాలనుకున్నాడు ఈ వ్యక్తి. కానీ ఏం సంపాదించుకున్నాడు? ఆస్తిని సంపాదించలే. తెల్లని కుష్టు, నయమాను విడిచిన కుష్టు గెహాజీని పట్టుకుంది. లోకంలో ఉండాల్సిన భయం సంఘం లోపలికి వచ్చే వాళ్ళకి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే అది దేవుని భయం కాదు, మరణ భయం, ప్రాణ భయం, రకరకాల భయాలు. సంఘంలో ఉన్న వ్యక్తికి దేవుని భయం ఉండాలి. వెలుపట ఉన్నోడికి రకరకాల భయాలు ఉంటాయి. కానీ సంఘంలోకి వచ్చిన వ్యక్తికి దైవ భయం ఉండాలి, దేవుని భయం ఉండాలి. కానీ సంఘంలోకి వస్తున్న వ్యక్తులకి దేవుని భయం బొత్తిగా నశిస్తుంది, రకరకాల భయాలు ఉంటున్నాయి. నీలో ఏ రకమైన భయం ఉందో నాకు తెలియదు. దేనికి భయపడ్డాది నీకు కీడే, దేనికి భయపడ్డది నీకు చేటే. భయపడడం వల్ల కూడా నష్టమే, భయపడడం వల్ల కూడా అనారోగ్యమే, భయపడడం వల్ల కూడా నీకు ఇబ్బందే. నేను అంటాను, ఇన్ని రకాల భయాలు నీలో ఉండే కంటే ఒక్క భయం, దేవుని భయం నీకుంటే ఈ భయాలు ఏమీ నీలోకి రావు. ఆమేన్. ఒకవేళ మనుషులుగా మనల్ని ప్రేరేపించే పరిస్థితిలోకి వచ్చినా దైవ భయం వాటి నుంచి మనం తప్పిస్తుంది. ఒక్క భయం ఉంటే చాలు, దేవుడి భయం. ఈరోజు దేవుడి భయం బొత్తిగా లేదు కనుక అన్ని భయాలు వచ్చేసినాయి. అన్ని రకాల భయాలు మనుషులు ఏలుతా ఉన్నాయి, ఒక్క దేవుని భయము తప్ప. దేవుని భయం మనలోకి వస్తే మరి ఏ భయం నేను భయపెట్టదు. భవిష్యత్తు భయం నీకుందా? దేవుని భయం కలిగి ఉండు. ఆ భయానికి బయోడేటాగా మారిపోతావు నువ్వు. దెయ్యాల భయంలో ఉన్నాయా, రోగాల భయం ఉన్నాయా? దేవుని భయం నీకుంటే ఆ రోగాలు, ఆ చీకటి ప్రభావాలు ఎటుపోతాయో. నువ్వు దేవునికి భయపడకపోతే మాత్రం అన్నిటికీ భయపడతాం. దేవుని భయాన్ని కలిగి బ్రతకాల్సిన బాధ్యత మనకుంది. ఇవి చివరి దినాలు. మరణం నిన్ను పలకరించక మునిపే, ఈ లోకం నిన్ను విడిచి నెట్టివేయక మునిపే, దేవుని హస్తాల్లో నువ్వు అణిగిమని ఉండేంత ఆశీర్వాదం నీకు అర్థం అవ్వాలి. అది నీకు అర్థం కాకపోతే చాలా ఇబ్బంది పడతావు. ఆశించిన గెహాజీ జీవితం ఎలా మారిందో విన్నాం. రెండోదిగా అబద్ధమాడిన గెహాజీ మనకు కనపడ్డాడు.